శైలజ, నువ్వు బానే ఉన్నావా? అవునతయ్య, ఇంత రాత్రిపూట డ్రమ్స్ ఎందుకు? ఇదే మామూలు టైం కాదు. ఈ టైం కోసం నేను సంవత్సరం మొత్తం ఎదురు చూస్తానన్నా. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రాఘవ సూర్యవంశీ. నీకు పుట్టినరోజు చాలా చాలా శుభాకాంక్షలు నాన్న. ఈ రోజు నీకు పూర్తిగా 25 ఏళ్ళు వచ్చేసాయి. ఇది మరీ బాగుంది. అరే, మనలో ఎవరికీ గుర్తులేదుగా. రాఘవ్, నేను నీ తల్లిని. అయినా సరే నా కొడుకు జీవితంలో ఇంత ఇంపార్టెంట్ డేట్ని నేను మర్చిపోయాను. నాకు అందరికంటే బ్యాడ్ మామ్ అని అవార్డు ఇవ్వాలేమో కదా. లేదు లేదమ్మా, నువ్వు తప్పు పట్టద్దు. అసలైనా మనం అందరం చాలా టెన్షన్స్లో ఉన్నాం. సో మొత్తం అందరం మర్చిపోయాం. ఇన్ఫ్యాక్ట్ అసలు నాకే గుర్తులేదు ఈ రోజు నా బర్త్డే ఉందని. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన దగ్గర నుంచి నాకు ప్రతిరోజు స్పెషల్గానే ఉందమ్మా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. సంతోషంగా ఉండు. సంతోషంగా ఉండు నాన్న, చల్లగా ఉండు. సంతోషంగా ఉండు మై షేర్. హ్యాపీ బర్త్డే రాఘవ్. థ్యాంక్ యూ బావా. హ్యాపీ బర్త్డే అన్నయ్య. హ్యాపీ బర్త్డే రాఘవ్ బ్రో. థ్యాంక్ యూ. నేను ఇంకా పడుకోవచ్చు వెళ్ళి. థ్యాంక్ యూ. చాలా మంచి పని చేశారు శైలజ. లేదంటే జీవితాంతం నన్ను నేను తిట్టుకునేదాన్ని. నర్మదా, నేను రాఘవ్కి జన్మనిచ్చుండకపోవచ్చు, కానీ వాడు నాకు నా కన్న కొడుకు కంటే ఎక్కువ. అందుకే వేరే ఎవ్వరూ తన బర్త్డే మర్చిపోయినా సరే నేనెప్పటికీ మర్చిపోలేను. అయినా ఇంకో విషయం తెలుసా? నా జీవితంలో ఎన్ని పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా సరే రాఘవని మించి నాకు ఇంకెవ్వరూ లేరు. నువ్వు నా గారాల పట్టివి. పదండి, ఇంకా అందరూ పడుకోండి. రేపు రాఘవ 25th బర్త్డే సందర్భంలో ఇంట్లో చాలా పెద్ద పార్టీ చేసుకుందాం. అప్పుడే మనందరం మన జీవితాల్లో కొంచెమైనా సంతోషాల్ని నింపుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు నా బెటర్ హాఫ్ లా మాట్లాడావు. ఆ కేక్ నేనే ఆర్డర్ చేస్తాను. బాబాయ్ గారు, నేను కేక్ ఆర్డర్ ఆల్రెడీ చేసేసాను. అంటే దీని అర్థం నీకు రాఘవ్ బర్త్డే గుర్తుందా? అబద్ధం. నువ్వు ఖచ్చితంగా నా బర్త్డే మర్చిపోయి ఉంటావు. మీరు ఇంత ష్యూర్గా ఎలా చెప్పగలరు? నేనే గనక మీ బర్త్డే మర్చిపోయి ఉంటే మీకోసం అంత పెద్ద కేక్ని ఎలా ఆర్డర్ చేసి ఉంటాను? ఎవరికి తెలుసు, నువ్వు కేక్ ఆర్డర్ చేయలేదేమో. నువ్వు అందరి ముందు ఊరికే చెప్పేసావేమో అలా. అయినా నువ్వు చాలా పెద్ద రిపోర్టర్వి కదా, ఇలా కథలు అల్లడం ఏమంత పెద్ద విషయం నీకు చెప్పు. సరే, నేను మీకు ఇంకొక సాక్ష్యం ఇచ్చాను అనుకోండి. అప్పుడు ఇంకో సాక్ష్యమా? ఎక్కడుంది సాక్ష్యం? నా పిల్లో కింద. ఆ గిఫ్ట్ మీకోసమే రాఘవ్. ఇప్పటికే అంటారా నేను మీ బర్త్డేని మర్చిపోయానని? ఓకే, నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నాను మిలాట్. కానీ నువ్వు నాకు ముందే ఎందుకు విష్ చేయలేదు? ఎందుకంటే నాకే అనిపించింది మీ మూడు ఎలా ఉంటుందో ఏమో అని. మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఉందో లేదో అని, లేక ఇది మీకు టూ మచ్ అనిపిస్తుందేమో అని. అందుకే. టూ మచ్ అయితే ఆల్రెడీ అయిపోయిందిలే. కానీ ఇప్పుడు కాస్త సంతోషంగా ఉంటే తప్పేం లేదుగా. మీరు ఎర్ర గాలిపటాన్ని మీ జీవితంలో నుంచి కట్ చేసి పారేశారు. నేను కోరుకునేది ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి చిన్నపిల్లాడైపోవాలి. మీ బాల్యాన్ని మళ్ళీ జీవించాలి. అప్పుడు మీ జీవితంలో కేవలం సంతోషాలు మాత్రమే ఉంటాయి. థ్యాంక్ యూ రేఖ.
నువ్వు నాకు నా జీవితంలో చాలా అందమైన గిఫ్ట్ ఇచ్చావు. ఇంతకీ నువ్వు నీ మనసు విప్పి నాకు చూపించేసావు కదా ఎంత పెద్దదో అని. నేను నిన్ను 3 బర్త్డే విషెస్ అడగవచ్చా? తప్పకుండా. మీ విష్ చెప్పండి, ఈ జీని మీ విష్ నెరవేరుస్తుంది. పక్కగా విష్ పూర్తి చేస్తావా? ప్రామిస్. ఆలోచించుకో, నువ్వు వినకుండానే ప్రామిస్ చేసేస్తున్నావు. రాఘవ్, మీకోసం ఏం చేయడానికైనా ఎక్కువ ఆలోచించక్కర్లేదు. అయినా సరే ఒకవేళ నువ్వు విష్ నెరవేర్చుకోలేకపోతేనో? మీకోసం ప్రాణమైనా ఇస్తాను. దాన్ని మించిందైతే మీరేమీ అడగరు కదా. సో చెప్పండి, ఏమిటి మీ విష్? సరే అయితే నా మొదటి విషయం ఏంటంటే, నువ్వు రేపు పార్టీలో అందరి ముందు నా కోసం పెర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది. ఓహ్, ఓకే. ఓకే. రెండో విషయం ఏంటంటే, నువ్వు రేపు పార్టీలో అందరి ముందు నీ ప్రేమని నాకు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? లేదు 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 రాఘవ్, అలా అవ్వదు. ఎందుకు? నువ్వే కదా నా కోసం ఏమైనా చేయగలనా అన్నావు. మరి ఇప్పుడు ఇలా మాట తప్పుతావా చెప్పు? కానీ రాఘవ్, అలా ఎలా? అందరి ముందు ఫ్రెండ్ అనగలవు కదా, మరి అందరి ముందు ఐ లవ్ యూ కూడా చెప్పగలుగుతావు కదా. లేదంటే చెప్పే, వద్దులే, ఏం చేయొద్దు. సరే, ఇక మీ థర్డ్ విష్ చెప్పండి. నువ్వు అందరి ముందు నన్ను నన్ను కిస్ చేయాల్సి ఉంటుంది. ఏంటి? నో. జీని ప్రామిస్ చేసింది కాబట్టి విషెస్ అన్ని పూర్తి చేసి తీరాలిగా. అయినా నువ్వు ప్రామిస్ చేయడానికి ముందే ఆలోచించుకోవాలి. అయినా ఒకవేళ నువ్వు నర్వస్ అయితే ఇప్పుడే ప్రాక్టీస్ చేసుకో. ఏంటి? ప్రాక్టీస్ చేయాలనుందా? అంటే నేను పెర్ఫామ్ చేయడం గురించి చెప్తున్నాను. నువ్వేమనుకున్నావు? అబద్ధాలు చెప్పదు రాఘవ్. నిజం. రేఖ ఆగు. అరే రాఘవ్, మీరు బానే ఉన్నారా? నీకేం కాలేదుగా? రాఘవ సూర్యవంశీ, నీ 25వ రోజు పుట్టినరోజు కోసమే నేను నిన్ను 25 ఏళ్ల నుంచి పెంచి పెద్ద చేశాను. ఎందుకంటే ఆ తర్వాత నేను ఈ ఇంటిని రాజ్యం వెళతాను. బిజినెస్, ఇండస్ట్రీస్, ప్రాపర్టీస్ అన్నీ నా పేరు మీద ఉంటాయి. ఆ తర్వాత నాకు నీ అవసరమే ఉండదు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ రాఘవ్. హ్యాపీ బర్త్డే టు యూ.